హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ కొండాపూర్ హైదరాబాద్. ఇంకొక స్టూడెంట్ తను ఒంగోలు నుంచి వచ్చిందండి. ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ హాస్టల్లో ఉంటుందండి. మా బ్యాక్ సైడ్ హాస్టల్ ఉంటుంది. ఎన్ని రోజులకి నేర్చుకుంటుంది, తను ఎంత సఫర్ అయింది, అన్ని తన మాటలు వినండి. హాయ్ మేడం. హలో హాయ్. హాయ్ గుడ్ ఈవినింగ్. ఆన్లైన్ లో యూట్యూబ్ లో సెట్ చేస్తే మేడం గారిది భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ సెట్ చేస్తే వచ్చింది. దాన్ని బట్టి మేడం ని కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. హాస్టల్లో ఉండి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నాను. నాది బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నాదైతే జీరో నాలెడ్జి. ఫస్ట్లో చాలా సఫర్ అయ్యాను, ఏది రాక ఎందుకు వచ్చానా అని. ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మంచిగానే నేర్చుకున్నాను. కంప్లీట్ అయిపోయింది నాకు. ఏదైనా ఫస్ట్ ఒక 10 days వాళ్ళకంతా కన్ఫ్యూజ్ గా ఉంటది. ఒక 10 days ఎందుకు వచ్చిన ఫీలింగ్ ఉంటది, ఎందుకు వచ్చినాము, ఎందుకు ఫీజు కట్టిన ఫీలింగ్ ఉంటుంది. ఎవరు మీరు ఒక్కరే కాదు, చాలా మంది చాలా ప్రాబ్లం అవుతుంది. నేను స్టార్టింగ్ డేనే చెప్తా 10 days కంప్లీట్ ఉంటుంది, మీరు ఏం మర్చిపోండి. 10 days తర్వాత కొంచెం అర్థమవుతుంది అని చెప్తే అవునా మేడం అయినా వాళ్ళు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఫీజు కట్టి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండాలంటే నాటే జోక్. ఆ భయం ఒకటి ఉండిపోతారు, ఇంత ఖర్చు పెట్టినా అది మనకు వస్తుందా వస్తలేదు. స్టార్టింగ్ లో ఎలా అనిపించింది రేణుక? అంతే బాధ వేసింది, ఎందుకు వచ్చి జాయిన్ అయ్యామా, ఎందుకు ఫీజు కట్టామా అని. ఒక 10 days తర్వాత 2 బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. నాదైతే కంప్లీట్ గా కోర్స్ అయితే అయిపోయింది. ఇవాళైతే మార్నింగ్ ఒక డ్రెస్ కుట్టిందంటే మామూలు 250 350 శారీ మార్నింగ్ వచ్చింది. నన్ను ఏమీ అడగలేదు అసలు, మొత్తం తనే కట్ చేసుకుంది కుట్టేసుకుంది. ఇది బాగుంటుంది కాకుంటే బాగుంటుంది అంటే అంతవరకు మొత్తం తనే కట్ చేసుకుని తనే కుట్టేసుకుంది మొత్తం. ఈ ప్రశ్న దగ్గర ఒక 2 classes ఉన్నాయి ఇంకా పైజామాలో. వారి ప్రాక్టీస్లో ఉంది ప్రజెంట్గా అయితే. కొంతమంది ఎవరైనా అయిపోయినా కొంతమంది వెళ్తారు, కొంతమంది ప్రాక్టీస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భయం ఒకటి ఉంటుంది, ఆ భయం పోవాలంటే అన్ని మోడల్స్ కుట్టేందుకు నా దగ్గర ఉంటుంది. ఇంకొక 2-3 classes ఉన్నాయి అంతే. కానీ జస్ట్ ఒక 1 month 2 months క్లాస్ అన్నీ అయిపోయినాయి కదా, 2 months అయిపోయింది. 1 month నుంచి మొత్తం ట్రైనింగ్ లో ఉంది ఇప్పుడు. డిజైన్స్ కుట్టడము, ఆ కుట్టే వరకు ఏమైంది వీళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. అదే ఈ డిజైన్ ఏంది, ఆ డిజైన్ ఏంది, ఈ మోడల్ ఏంది. నేను నెక్ బ్లౌజ్ కుట్టిన, నెట్ బ్లౌజ్ కుట్టేసి నిన్న అంటే తనకు నచ్చినట్టు కుట్టుకుంటుంది. ఎందుకంటే కుట్టుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ, ఎందుకంటే క్లాత్ తీసుకోవడం కూడా ఖర్చు. కానీ ఆ ఖర్చు ఆలోచిస్తే ఎంత అనుభవం వస్తున్న విషయం వరకు అర్థం కాదు. అందుకే తన ఖర్చుతో ఏమనుకో చాలా కుట్టిందని. తను మాత్రం వాళ్ళ అన్నకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలకి చాలా డ్రెస్సెస్ కుట్టింది. తను కుట్టుకుంది, వాళ్ళ అన్నయ్య పిల్లలు కుట్టుకుంది, ఇంకో అన్నకి 2 పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి కుట్టుకుంది. చాలా మంది కుట్టింది. కానీ అనుభవం అయితే వచ్చిందా లేదా? ఇన్స్టిట్యూట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఏమన్నా అక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ ఏమైనా తక్కువ ఉన్నాయా? సో నీ మాటలో చెప్పండి ఫస్ట్. నాకైతే ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇన్స్టిట్యూట్ కంప్లీట్ గా చాలా బాగుంటది. ఏసీ ఫెసిలిటీ ఉంది, మిషన్లు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఐరన్ బాక్స్ మంచిగా ఉంది, వాష్రూమ్స్ అన్ని నీట్ గానే ఉన్నాయి. మేడం గారు ఎన్ని డౌట్స్ ఉన్నా చాలా ఓపిక్ గా క్లారిఫై చేస్తారు. మేము జాయిన్ అయిన స్టార్టింగ్ లో అయితే మేడం గారు ఒక్కడే ఉన్నారు. ఇప్పుడైతే ఇంకొక హెల్పర్ ని పెట్టేసుకున్నారు, ఇంకో ఎంప్లాయీని. తను కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దగ్గరుండి పిన్ టు పిన్ చెప్పి బాగా కొత్త వాళ్ళని అంటే జాయిన్ అయ్యే వాళ్ళకి మేము ఎందుకు జాయిన్ అయ్యామా అని బాధపడకుండా వాళ్ళకి ఎంకరేజ్ లాగా మంచిగా చెప్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల నష్టమేం లేదు, మంచిగా చెప్తున్నారు ఇక్కడ. నేనైతే ఆన్లైన్లో చూసి వచ్చాను. ఆన్లైన్ క్లాసులు కూడా అటెండ్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు. నువ్వు ఫోటో చూస్తే కుట్టగలుగుతున్నావా? డ్రెస్సెస్ ఏమైనా బ్లౌజెస్ చూస్తే ఫోటో చూస్తే? మాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే క్లాస్ అనేది నోట్స్ రూపంలో పేపర్ లో చెప్తారు. మనం క్లాత్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్ గా దాన్ని నోట్స్ చెప్తారు. మనం 1 year దాకా మిషన్ స్టిచ్ చేయకపోయినా ఆ బుక్ చూస్తే పలానా మెజర్మెంట్ అని చూసి కుట్టగలిగేటట్టు నోట్స్ అయితే ఇస్తున్నారు. అట్లా ప్రాబ్లం లేకుండా. మీకు స్టార్టింగ్ లో వచ్చినాక 1 month తర్వాత నీకు నాకు డ్రెస్ ఫోటోస్ కుట్టే కేపబుల్ స్టార్టింగ్ అనిపించిందా? స్టార్టింగ్ లో అంటే స్టార్టింగ్ లో అంటే కొంచెం భయం ఉండేది. ఇప్పుడైతే ఆ భయం కూడా ఏం లేకుండా ఫోటో చూస్తే కుట్టగలుగుతున్నావు. ఫోటో చూస్తే అంటే ఏది ఏంది పలానా మోడల్ ఎక్కడ ఇది ఏంది అనేది ఇప్పుడు చూడగానే చెప్పే. మహానటి మోడల్ అని ఉంటది, కోలర్ అవన్నీ ఈజీగా గెస్ చేయగలుగుతాం. చూడగానే క్యాపబిలిటీ వచ్చింది ఇప్పుడు కంప్లీట్ గా. స్టార్టింగ్ లో ఈ క్లాత్ కింద పడుతుంది, ఈ డ్రెస్ కింద పడుతుంది, ఫస్ట్ ఐడియా లేదు, ఇప్పుడు ఐడియా వస్తుంది. క్లాత్ కూడా ఏంది ఎంత లైనింగ్ వేయాలి, ఎంత మెయిన్ ఫ్యాబ్రిక్ వాడాలి కంప్లీట్ గా తెలిసింది. ఇప్పుడు ఏ క్లాత్ ఏది బాగుంటది అని కూడా స్టార్టింగ్ నుంచి చెప్తుంటే వీళ్ళకి ఏ క్లాత్ బాగుంటుంది అని. స్టార్టింగ్ లో మొత్తం ఫస్ట్ కాటన్ యూజ్ చేస్తారు. కొంతమంది కోపం వస్తుంది ఎందుకు కాటన్, కానీ కాటన్ చేస్తే అంటే కనీసం వీళ్ళకి అనుభవం వస్తుంది కాటన్ తోని. ఒక 10 days ఇప్పుడు ఏదో షిఫాన్ కుట్టగలుగుతున్నాం కేపబుల్. స్టార్టింగ్ లో కుడితే కొంచెం మీకు వీళ్ళకి ఏంటంటే విరక్తి కుడుతుంది, అబ్బా ఇది జారుతుందని. ఎందుకంటే ఫస్ట్ 90% 100% కాటనే చెప్తాను.
ఇప్పుడు ఏదైనా కుట్టేంత కేబుల్ ఉందా లేదా? వచ్చింది. కానీ స్టార్టింగ్ లా లేదు భయం అంటే అది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేది కాదు, ఇప్పుడు ఫినిషింగ్ వస్తుంది మంచిగా. ఒక మినిమం ఒక 2 months 3 months ఇంకొక ఫినిషింగ్ గా ఉంటే ఇంకా మినిమం 6 months మనం కంప్లీట్ గా 6 months ఆపకుండా స్టిచ్ చేస్తే ఫుల్ గా ఫినిషింగ్ కంప్లీట్ గా వస్తుంది. ఐరనింగ్ కంపల్సరీ అండి, ఐరనింగ్ కరెక్ట్ చేస్తేనే ఫినిషింగ్ వస్తుంది. ప్రతి ఐరన్ ఎక్కడ చేయాలి, ఫస్ట్ ఎలా చేయాలి, పైపింగ్ చేసిన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం భయం అయితే ఉంటుంది స్టార్టింగ్ లా, నేను అసలు ఎంత అయిపోయినా కూడా అరే మీరేం ఏమంటుంది అక్కడ. ఇప్పుడు వరకు ఇప్పుడు రీసెంట్ గా ఒక 4 members జాయిన్ అయ్యారు 1 week లా, వాళ్ళు ఇప్పుడు ఇంకా భయంలో ఉన్నారండి 4 members. ఇప్పటికి వాళ్ళు భయంలో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు షిఫాన్ తెస్తే ఓపెన్ ఓన్లీ జస్ట్ కాటన్ బ్లౌజెస్, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చెప్పగలుగుతా. నాకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ ప్యాటర్న్స్ కాకుండా వాళ్ళు ఏ దొరికినా చెప్తా. ఇంకొకటి వీళ్ళ దగ్గర నుంచి పోయినా కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని చెప్తా, రావచ్చు అని కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళకు భయం లేకుండా ఫస్ట్ 99% ఎవరు రారు. ఇప్పుడు 150 పైన నేర్పించాను, ఎవరు రాలి. పాతలు ఎవరిని వచ్చారా? ఎవరు రారు. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ నేర్చుకొని బొటిక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మేడం గారు మాస్టర్ని కూడా అవైలబుల్ గా మాట్లాడగలరు, మీకు ఏ విధంగా అయినా హెల్ప్ చేయగలరు. కాబట్టి ప్రాబ్లం లేదు, దేనికైనా 100% సపోర్ట్ ఇస్తారు. ఇబ్బంది లేకుండా వచ్చి నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకోండి, ఆన్లైన్ ఆఫ్లైన్